నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తెలంగాణ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా 2 పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి గులాబీ పార్టీ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్ళిందా అంటే ఎస్, వెళ్ళింది అంటున్నారు కొంతమంది రాజకీయ నిపుణులు, విశ్లేషకులు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ అనుసరించినటువంటి విధానాలు కానీ, అమలు చేసినటువంటి పథకాల తీరుపై ఎన్నో విమర్శలు, ఆరోపణలు, మరెన్నో ఇంకా ఇప్పుడు కూడా విచారణ దశలో ఉన్నాయి. ఇటువంటి క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, ఆయన అమలు చేస్తున్నటువంటి పథకాల విషయంలో ఎక్కడా కూడా విమర్శలు కానీ, ఆరోపణలు కానీ లేవు, వివాదాలు కూడా లేవు. అయితే ఇటీవల కాలంలో ఇప్పటి వరకు సైలెంట్ మోడ్లో ఉన్నటువంటి గులాబీ పార్టీ, ఆ పార్టీ నాయకులు అనుసరిస్తున్నటువంటి ఆ తీరు చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ని ఎలా అయినా సరే అంతమొందించాలి, ఆ పార్టీ అనేది ఎక్కడ కనిపించకూడదు, గులాబీ పార్టీ పేరు ఎక్కడ వినిపించకూడదు. ఈ రకమైనటువంటి చర్యలు, ముఖ్యంగా వారి యొక్క వ్యూహం చాలా ఎక్కువగానే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీనిలో భాగంగానే గులాబీ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కాంగ్రెస్లోకో, భారతీయ జనతా పార్టీలోకో వలస వెళ్తున్నారు. ఇటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో క్యాడర్ కాస్త వీక్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కొద్దిగా వీక్ అయినట్లు కనిపిస్తుంది. ఎందుకనంటే ఎక్కడా కూడా ప్రత్యక్షమైనటువంటి కార్యక్రమాలు కానీ ఏమీ చేయట్లేదు. దాదాపుగా 10 రోజుల నుంచి ముందుకొచ్చారు, చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో తాజాగా మరొక వివాదంలో కేటీఆర్ ఇరుక్కున్నారు. అదేంటంటే సిరిసిల్ల జిల్లా కలెక్టర్ను ఉద్దేశించి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపాయి. అధికార పార్టీ నాయకులకు అండగా పనిచేస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలి కుదిలేస్తున్నారు అని చెప్పి ఇంకా ఏవేవో వ్యాఖ్యలు కూడా, ఇంకా ఏవేవో ఒక ఘాటైన వ్యాఖ్యలు కేటీఆర్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు తెలంగాణలో ఐఏఎస్ అధికారుల సంఘం ఏదైతే ఉందో వారు ఒకటే మాట, కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మేము విధులను బహిష్కరిస్తాం అని చెప్పి ఒక లేఖ రాశారు. లేఖ రాయటమే కాదు, ఆ యొక్క ఐఏఎస్ అధికారుల సంఘం నేతలు కొంతమంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సరే, ఇది ఐఏఎస్ అధికారుల వ్యవహారానికి సంబంధించి పోలీస్ అధికారులు కూడా, వారు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారట. ఆయన మాట్లాడే విధానం కానీ, ప్రెస్ మీట్లో కావచ్చు, లేకపోతే ఏదైనా కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి సందర్భంలో పోలీసుల తీరును తప్పుగా అభివర్ణిస్తూ వారి వ్యవహార శైలిని చాలా కించపరుస్తూ మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే మేము ఎలా పని చేయాలి, మేము ఏదో కష్టపడి పని చేసుకుంటుంటే ఈ రకమైనటువంటి ఆరోపణలు, నిందలు వేయటం ఏంటి? దయచేసి మీరు చర్యలు తీసుకోకపోతే మేము బహిరంగంగా ఆందోళనకు దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని ఇటు ఐఏఎస్ అధికారుల సంఘం, అలాగే పోలీస్ అధికారుల సంఘం కూడా. అంటే కేటీఆర్ వైఖరి, కాంగ్రెస్ నేతలు మాత్రం అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఈ యొక్క కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి మతి భ్రమించింది, ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో, ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మరిచిపోయి విచక్షణారహితంగా ఉన్నారు వారి మాటల విధానంలో కానీ అన్నిటిలో. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్నా, లేదంటే చేసినటువంటి
హామీలు కానీ ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయకపోతే ప్రత్యక్ష ఆందోళన చేయొచ్చు, పోరాటం చేయండి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. అంతేగాని అధికారులను ఉద్దేశించి అధికారులను టార్గెట్గా చేసుకొని ఈ రకమైనటువంటి అనుచితంగా ప్రవర్తించొద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. కానీ గులాబీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు మాత్రం వారికి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. త్వరలోనే తగిన బుద్ధి చెబుతాం అని చెప్పి ఇటు ఐఏఎస్ అధికారుల సంఘం, ముఖ్యంగా అలాగే పోలీస్ అధికారుల సంఘం కూడా మా యొక్క విధి విధానాల ప్రకారం మాకు ఇచ్చినటువంటి ఉన్నతాధికారుల ఆదేశానుసారం మేము పనిచేస్తాం, ఎక్కడా కూడా మా ఇష్టం ఉండదు అని చెప్పి ఇప్పటికే తెలంగాణలో అనేక రకాల ఇష్యూస్ నడుస్తున్నాయి. 2 ఏళ్ల పాటు 2 పర్యాయాల పాటు అంటే 2 టర్మ్స్ 10 years పరిపాలన చేసినటువంటి కేసీఆర్ సర్కార్ ఏ రకమైనటువంటి దారుణాలకు ఇక రకరకాల పేర్లు పెడుతున్నారు. దీనికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకటి కారణం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చోటు చేసుకున్నటువంటి అవినీతి అక్రమాలు, ఇలా ఒక్కటి కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి కంపు. ఇంకా విచారణ ఎదుర్కొనే పరిస్థితి కూడా కంటిన్యూ అవుతుంది. కొంతమంది ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. భూదందాలు, భూ కబ్జాలు, అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు అనేది మనం ప్రతిరోజు ఏదో ఒక పత్రికల్లో, న్యూస్ ఛానల్లో చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి సందర్భంలో ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ఐఏఎస్ అధికారులపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అలాగే పోలీసులపై కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దానికి సంబంధించి ఆయన క్షమాపణ చెప్పకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని మాత్రం హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఆయనపై చర్యలు తీసుకోండి, ఎందుకంటే ఇవాళ కేటీఆర్తో అయిపోయింది, రేపు వేరే నాయకుడు మాట్లాడతాడు, మాకు రక్షణ ఎక్కడిది అంటే మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడే మాటలు పడాలా? మాకంటూ ఒక ఆత్మాభిమానం ఉంటుంది, మేము కష్టపడి పని చేస్తున్నాం, మా మీద ఏమన్నా అవినీతి ఆరోపణలు ఉంటే చర్యలు తీసుకోండి. కానీ ప్రతి ఒక్కరు ఈ విధంగా మాట్లాడితే మేము ఏ విధంగా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది మెయిన్ కాన్సెప్ట్గా డిమాండ్ చేస్తున్నారు. మరి రేవంత్ సర్కార్ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పటికే ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ అండ్ ఫ్యామిలీ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయి ఉంది. పార్టీని మళ్ళీ ఏదో రకంగా బతికించుకోవాలి, మనం పార్టీకి పూర్వపు వైభవాన్ని తీసుకురావడానికి ఏ విధంగా మనం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి అనే దిశగా వెళ్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఒక్కదానిపై ఒకటి ముప్పేట దాడి అంటారు దాన్ని. మరి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం.